నమస్కారం. నేను మీ డాక్టర్ చిన్నమై లంజిరెడ్డిని. గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. మీ రాజకీయ అనుభవంతో చెప్పండి. అరవింద్ కేజ్రీవాల్ ఒక ప్రత్యేకతతో ఒక విధంగా వెలిగిపోయారని చెప్పాలి. అక్కడ 10 ఏళ్లు పరిపాలించారు, కానీ ఇంత ఘోరంగా అంటే గవర్నమెంట్ రావడం అనేది పక్కన పెట్టండి, ఎమ్మెల్యేగా కూడా ఓడిపోయిన పరిస్థితి ఎందుకు ఇది జరిగిందని అంటే విశ్లేషించుకుంటే ఏమనిపిస్తుంది? అందుకనే ఏదైనా కానీ రాజకీయాలలో కాన్ఫిడెన్స్ ఉండాలి, ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. ఆ ఓవర్ కాన్ఫిడెన్సే కేజ్రీవాల్ ఓటమికి కారణం. మీరు కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో 6-7%, 8% ఉంటుందని తెలుసు. టఫ్ ఫైట్ ఉన్నాయి. సర్వేలు కానీ ప్రీ పోల్ సర్వేస్ కానీ ఇవన్నీ ఆల్మోస్ట్ 90% సక్సెస్ అవుతున్నాయి. ఆ సర్వే చేసుకుని హర్యానాలో కూడా కాంగ్రెస్ వస్తుందని తెలుసు. అప్పుడు ఎందుకు వద్దన్నాడు? నీ దానికి నాకు జోక్ ఏంటంటే కేటీఆర్ గారు అంటుండ్రు కంగ్రాచులేషన్ రాహుల్ గాంధీ నువ్వు అక్కడ బీజేపీని గెలిపించినందుకు అంటే నేను ఎక్స్లో నేను ట్వీట్ చేసిన కంగ్రాచులేషన్ లాస్ట్ పార్లమెంట్ లో ఇక్కడ 8 సీట్లకు 8 గెలిపించి నువ్వు 7 సీట్ల డిబైడ్ పోగొట్టుకొని 9 సీట్లలో 3rd ప్లేస్కి వచ్చినందుకు బీజేపీ 8 గెలిపించినందుకు, లేకపోతే రెండు కూడా రాకపోతే తెలంగాణ నేను ఇమ్మడే ఆయన కూడా కంగ్రాచులేషన్ అని చెప్పిన. రాహుల్ గాంధీ ఎప్పుడు కూడా మీరు చూసిండు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి పాదయాత్ర కానీ ఇది కానీ ఎంత సింపుల్గా ఉండే మనిషి. కాకపోతే మాకు 50 సీట్లు పెరిగినాయి. నెక్స్ట్ టైం 200 250 వచ్చినా ఆశ్చర్యపడే అవసరం లేదు. డైలీ ఇప్పుడు ఎప్పుడన్నా మోడీ అంత మంచి పాలన మంచిగా ఉంటే 232కి వెళ్ళి 400 అన్నట్టు 400 కాకుండా 350 అన్న పెరగాలి, 20 అన్న పెరగాలి కదా. 20 పెరగకుండా 73 తగ్గినాయంటే కొన్నేళ్ల పరిపాలన తర్వాత మార్పు కోరుకోవడం. ఇప్పుడు ఇక్కడ కేజ్రీవాల్ కూడా 3 ఏళ్ళు 4 సార్లు ముఖ్యమంత్రి కాబట్టి మార్పు కోరుకొని బీజేపీకి వేసారు. అక్కడ 3 సార్లు మోడీ ఉన్నాడు కానీ మార్పు కోరుకొని రాహుల్ గాంధీకి వేస్తారు. డెఫినెట్ గా ప్రైమ్ మినిస్టర్ అవుతారు. దీంట్లో ఏం డౌట్ లేదు, డౌట్ లేదు. అది అందరికీ తెలిసిపోయింది ఆ విషయం. అది పబ్లికే మెంటల్ గా ప్రిపేర్ అయింది. ఉపాధి హామీ లాంటి పథకాలు ఆ రోజు మన్మోహన్ సింగ్ ఫైనాన్స్ ఎట్లున్న మన పరిస్థితి, గోల్డ్ లోన్ పెట్టి తెచ్చుకున్నాం మనం. అలాంటి దాని నుంచి అలా వరల్డ్ లో 5 ట్రిలియన్ ఎకానమీకి పోతుంది అంటే అది మన్మోహన్ సింగ్ ప్లానే. 3 ట్రిలియన్ 3.5 ట్రిలియన్ దాటినా ఇదంతా మన్మోహన్ సింగ్ పివి నరసింహ చేసిన దాంతోనే ఇంత జరిగింది. డెఫినెట్ గా వస్తుంది, ఏం అనుమానం లేదు. అంటే అరవింద్ కేజ్రీవాల్ ఏంటి ఖచ్చితంగా నేను సీఎం అవుతాను అనే నమ్మకం. హర్యానా కూడా ఢిల్లీలో కూడా వద్దనుకున్నారు కదా, సపరేట్ గానే పోటీ చేశారు. ఢిల్లీలో వద్దను అంతకుముందు జరిగిన 3 నెలల ముందు జరిగిన హర్యానాలో కూడా పంజాబ్ వచ్చింది, హర్యానా కూడా నాకే వస్తుంది. సో నో అలయన్స్ కాంగ్రెస్ అని మేము ముందుకు పోయి 10 సార్లు చెప్పంతే కూడా నో అలయన్స్ అన్నాడు. అక్కడ కూడా యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓటు చీల్చేసరికి అక్కడ కాంగ్రెస్ కు తక్కువ 10 సీట్లు వస్తే అధికారం వస్తుండే. ఈయన అక్కడ 56% ఓటు చీల్చి బీజేపీ గెలిపేసాను. ఇక్కడ ఫస్ట్ అలయన్స్ లేదని చెప్పి ఆయన 70 లిస్టు కనీసం ట్రై కూడా చేయలే. మేము హర్యానాలో ట్రై చేసినాం. ఆ కేజ్రీవాల్ గారు పెట్టుకుందాం, మనం ఇండియా కూటమిలో భాగం. ఈ మోడీ ఉట్టి మాటలు చెప్తారు తప్ప 15 लाख हर एक अकाउंट में डालता हूँ, हर एक साल 2 करोड़ नौकरी देता हूँ. एक नौकरी नहीं दिया, एक अकाउंट में 15 लाख नहीं डाले, मगर 15 लाख क्या बोलते रिचेस्ट पर्सन बन गया अदानी को. दोनों को बढ़ाया मगर किसको भी अकाउंट में पैसे नहीं आया, अदानी अकाउंट में पैसे गए. ఇట్లా ఉన్నది మనం కలిసి పనిచేద్దామని మేము బతలాడినా అప్పుడు ఒప్పుకోలే. కాదు కోమటిరెడ్డి గారు, మీరు ఇవన్నీ అంటున్నారు మోదీని, కానీ చాలా రాష్ట్రాల్లో వాళ్ళు పాగా వేస్తూ స్లోగా వెళ్ళిపోతున్నారు, అన్ని చోట్ల గెలుస్తూ వెళ్తున్నారు. అంటే అది కొంత వెనకబడిపోతుంది జాతీయ పార్టీగా కాంగ్రెస్. రాహుల్ గాంధీ ఆ రేస్ లో పరిగెత్తలేకపోతున్నారు అనిపించట్లేదు. పరిగెత్తకపోతే నేను లాస్ట్ ఎంపీగా ఉన్నప్పుడు 52 నుండి ఇప్పుడు సెంచరీ కొట్టాం 100. ఇంకొక 50 వేస్తే గవర్నమెంట్ మాదే ఉండే ఈసారి కూడా. వాళ్ళకెంత చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్ దాంతో ఆయన అబ్కి బార్ 400 అంటే 332కి వెళ్ళి 239 వచ్చినాయి. అని 73 సీట్స్ తగ్గినాయి. 400 వదిలిపెట్టు 170 సీట్లు తగ్గినాయి. మళ్ళొకసారి 100 తగ్గితే మాకు 100 పెరిగితే 200 వస్తే ఈజీ ఫామ్ చేస్తాం. ఇంకెంత 3-4 years లో
అయితే నెక్స్ట్ డైరెక్ట్ రాహుల్ గాంధీ ప్రామిస్ అవుతాడు. ఎవరు వద్దన్నా దేశ ప్రజలందరూ కూడా ఈ దేశం సేఫ్ గా ఉండాలి, 80-20 కాదు, అది కాదు, ఈ దేశం సేఫ్ గా ఉండాలి. మీరు జీడిపి చూడండి ఇప్పుడు ఎట్లుంది పరిస్థితి, మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు ఎట్లుండే జీడిపి, ఇప్పుడు ఎట్లుంది, ఇవన్నీ లెక్కలు తెలుసున్నాం. వీళ్ళు ఏమైనా ప్రచార ఆర్భాటాలతో ఆ ఎలక్షన్ వచ్చేసరికి మందిర్ మస్జిద్ ఇష్యూ కానీ ఈ పాలిటిక్స్ తో వస్తున్నాయి కానీ తప్ప ఎన్ని చేసినా ముస్లిం ఓట్ బ్యాంక్ కూడా కొన్ని ప్రాంతాల్లో ఢిల్లీలో ఇప్పుడు చూసుకుంటే వాళ్ళ వైపే ఉన్నారు. ఎందుకు, అది ఎట్లా జరిగింది? ముస్లిం 100% 7 సీట్లలో 6 సీట్లు ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది. హిందువులలో ఆయన ఏం చేసిన ఎలక్షన్ల ముందే 12% వరకు నో ట్యాక్స్ అన్నాడు. ఢిల్లీలో అందరూ కూడా మిడిల్ క్లాస్, హయ్యర్ మిడిల్ క్లాస్ వాళ్ళందరూ కూడా ఏంటంటే వితౌట్ ట్యాక్స్ అంటే వాళ్ళకి మంత్లీ వాళ్ళకి ఎంత మిగిలిపోయింది, ఇయర్లీ వాళ్ళకి 2-3 lakhs మిగిలినట్టు. ఎలక్షన్ల కోసం వచ్చే వరకు వాళ్ళు కొట్టేస్తారు వాళ్ళు.